అమెరికాలోని న్యూజెర్సీ ఎడిషన్ ప్రాంతంలోని సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. గత నెల జూలై 30న ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఆగస్టు 2 వరకు కొనసాగాయి. ఈ వేడుకలకు 2000కు పైగా భక్తులు హాజరయ్యారు. ఉత్సవాల తొలి రోజు గణపతి పూజ, శ్రీపాద శ్రీ దత్త సాయినాథ్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండో రోజు కలశ పూజ, విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు సామూహిక సాయి సత్యవ్రతం ఆచరించారు. చివరి రోజు బాబావారికి పల్లకి సేవ ఘనంగా జరిగింది. 21 ఎకరాల స్థలంలో షిరిడి సాయిబాబాను పోలిన ఆలయాన్ని న్యూజెర్సీలో నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ సాయిదత్త పీఠంలో మేము ఫస్ట్ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం, సామూహిక సత్యనారాయణ వ్రతం. ఈ రెండో రోజు ఏమో సాయి సత్యవ్రతం చేసుకున్నాం. ఇంక మూడో రోజు, నాలుగో రోజు కూడా ఘనంగా చాలా ఉత్సవాలు ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. నాలుగో రోజు సాయంత్రం పల్లకి సేవతో ముగుస్తుంది. గురు పూర్ణిమ బాబాకి చాలా ప్రీతికరమైన పూజ. ఇక్కడ చాలా న్యూజెర్సీలో చాలా బాగా జరుగుతుంది. షిరిడీనే ఇక్కడికి తీసుకొస్తున్నారు. న్యూజెర్సీ కంటే మేము ఇంకా మా న్యూజెర్సీ ఎంత అదృష్టం చేసుకుందో మేమంతా కూడా చాలా అదృష్టం చేసుకున్నాం. షిరిడీకి ఎలాగూ మేము వెళ్ళలేము, ఇక్కడే యాత్ర మేము చేసి చాలా 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 సంతోషిస్తాం. మాకైతే చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. శుభాకాంక్షలండి అందరికీ. సాయిదత్త పీఠం సౌత్ ప్లైన్ఫీల్డ్ న్యూజెర్సీలో 4 రోజులు గురు పూర్ణిమ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. నిన్న చాలా బాగా జరిగింది గురు పూర్ణిమ. ఇక్కడ అమెరికాలో గురు పూర్ణిమ చాలా బాగా జరిగింది. ఇవాళ సాయిబాబా నామ వ్రతాలు చేసాం. ఇవాళ రేపు అయ్యప్ప పూజ, దాని తర్వాత ఎల్లుండి ఇట్లా కల్చరల్ ప్రోగ్రాం, నిన్న కల్చరల్ ప్రోగ్రాం కూడా అయింది. ఇట్లాంటి భక్తి చూపించడం, ఇట్లాంటి గుడిలో ఇట్లాంటి వైబ్రేషన్స్ చాలా ఉండడం అంటే చాలా మహత్యం.